చరణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నరేష్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఈరోజు కేటీఆర్ను ఏ రకమైన ఇబ్బంది పెడుతున్నారో, కేటీఆర్ పైన ఏ రకంగా కేసు నమోదు చేస్తారో, ఇందులో ఖచ్చితంగా బీజేపీ పాత్ర కూడా ఉందనేది ఈరోజు కేటీఆర్ చెప్తున్నారండి. వీళ్ళిద్దరు ఎలా పెను వేసుకున్నారో చూసాం కదా, బీజేపీ కాంగ్రెస్ అనేది కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మీరందరినీ. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడే మాటలకు అర్థం పడతాం లేకుండా అయిపోయింది. అసలు ఆయన చదువుకున్న వ్యక్తి, మరి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తి, ఏం మాట్లాడుతున్నా అర్థం అవ్వట్లేదు ఆయనకు. ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్న అరవింద్ కుమార్ గానీ ఏలన్ రెడ్డి గారు ఆయన అరవింద్ కుమార్ చెప్పాడు నేను చేశాను, కేఎల్ఎన్ రెడ్డి మొత్తం మంత్రి గారు చెప్పాడు నేను చేశాను ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ రాజ్యాంగం పట్ల అంటే ప్రభుత్వము చట్టం పట్ల అవగాహన లేకుండా తన ఒక రాజరికం లాగా భావించుకొని చేసిండు. అది తప్ప నెక్స్ట్ మనమే వస్తున్నాం గవర్నమెంట్ ఏం కాదు ప్రొసీడ్ ఐ విల్ టేక్ కేర్ మిమ్మల్ని చూసుకుంటాను ఏంది ఇవన్నీ. ఇప్పుడు 10 కోట్లు మిగిస్తే మంత్రి మండలి యొక్క రిజర్వేషన్ పాస్ చేసుకొని ఒప్పందం దాన్ని అనుమతి తీసుకొని ముందుకు పోవాలనేది అవన్నీ కూడా ఉన్నాక కూడా పురపాలక శాఖ లాగి దాని నుంచి హెచ్ఎండిఏ లాగి సో ఎక్స్ఎక్స్ కంపెనీ అది ఏదైతున్నదో వాళ్ళ మిత్రులు అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చెప్పడం నేను. సో ఇవన్నీ కూడా మనం చేస్తే ఇక్కడ సంబంధించి సార్ ఆయన డైరెక్ట్ ఆయన జేబులోకి వెళ్ళాయా, లేకపోతే అంతకుముందు వాళ్ళ పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చినాయా, ఏ రూపాన ఈ బాండ్ల రూపంలో ఏ విధంగా అయినా కానీ అక్కడ మటుకు మిస్యూజ్ ఫండ్స్ అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో నేచురల్ గా కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, టిఆర్ఎస్ మా పల్లె రవికుమార్ గారు వాళ్ళ పార్టీ నాయకులు ఎంత ఎన్నికేసుకొచ్చినా గానీ వాస్తవం కదా ప్రజలు చూస్తున్నారు. కేటీఆర్ తెలంగాణకు ఒక హైదరాబాద్ కు ఒక బ్రాండ్ తీసుకురావాలి అనే చేయడం ఆయన రావద్దని చెప్పారు. ఆయన అంటే ఒక మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా విత్ ఇన్ చట్టానికి లోబడి చేయాలి. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఆలోచనలు పెట్టి ఏమన్నా పిల్లలు చేస్తున్నా ఇవేమన్నా ఓ మంత్రిమండలి ప్రజలు ఎన్నుకున్న మంత్రిమండలి ఉంటుంది, దాని ఒప్పందం తీసుకొని దాన్ని పెట్టేసి మంత్రిమండలి చర్చ అయిన తర్వాత దీంతో వస్తే ఇది అని చెప్పేసి ఇప్పుడు ఆయన సొంత ఇంట్లోకే తీసుకొచ్చి ఇచ్చిండ ఆయనకు సంబంధించిన దాన్ని ఒకటి అడుగుతున్నా. ఈ దేశంలో ఒక 100 కార్పొరేట్ కంపెనీలకు గడిచిన 10 సంవత్సరాల కాలంలో దాదాపు 16 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పనంగా మాఫీ చేసింది. ఎవరు సమాధి ఏ క్యాబినెట్ లో చర్చించింది, ఏ మంత్రి మండలి చర్చించింది? ఎందుకండి ఇవాళ నిజంగా కూడా ఒక మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అమలు చేసేదాన్ని కేటీఆర్ గారు ఇక్కడ ఎక్కడ నేను నాకు సంబంధం లేదా అనలేదే. నేను ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాను, దాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఆ సంస్థ ఒకటి అది మోస్ట్ ప్రెస్టీజియస్ వెనక్కి పోవద్దు మన దగ్గర నుంచి తెలంగాణకు. ఇది మళ్ళీ ఒక్కసారి వెనక్కి పోతే మనం తెచ్చుకోలేము. 20 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడే ప్రయత్నం చేసినామని చెప్పేసి చెప్తే అదే రోజు నితిన్ గడ్కరీ గారు గొప్పగా మంత్రి వచ్చిండు, గొప్పగా చెప్పిండు. మరి ఎందుకు మొన్నటికి మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 9.5 కోట్ల ఒక సంస్థకి ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చిండ్రు? ప్రభుత్వం ఇది మన రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రభుత్వానికి ఆ డిస్కషన్ కేటీఆర్ ఆ రకంగా నిర్ణయం తీసుకుని మంచిదే, కానీ ఇదేదో ఒక నిర్ణయం క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఇవన్నీ అంతకు ముందే అది కొత్తది కాదు. సెషన్ 9th అనుకోకుండా ఆ జరుగుతున్న ప్రాసెస్ లోనే అది స్పాన్సర్ తప్పుకున్నాడు కాబట్టి ఎలక్షన్ సందర్భం కాబట్టి తక్షణం అది ఇంకొక దగ్గరికి పోదు, మీరు దాన్ని హోల్డ్ చేయండి. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకున్నామనేటువంటిది ఒక స్పాంటేనియస్ తీసుకున్నట్టే దాని ఎలక్షన్ సందర్భం ఉంది కాబట్టి. కానీ అవినీతి కాదు, కుంభకోణం కాదు, అది బాజప్తా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నాము. వాళ్ళు మాకు మేము తీసుకున్నాం ఎన్నిసార్లు చెప్తాం ఇచ్చినాం అని చెప్పేసి ఏం దానికి లెక్క పత్రం లేదా?
నీకు ఎలక్షన్ కోడ్ వచ్చినాక నువ్వు నరేష్ గారు, నేను అడుగుతున్నా, 16 లక్షల కోట్లు ఎవరి సొమ్ము అని చెప్పేసి రద్దు చేసినావు 150 సంస్థలకి. అది కాదా? అంతకంటే ఆర్థికంగా ఏముంది ఈ దేశంలో? అంతకంటే పెద్ద కుంభకోణం ఏమున్నది చెప్పండి. నువ్వు కుంభకోణం చేసినవా లేదా రేపు చట్టం తెలుస్తుంది, ఎంక్వైరీ తెలుస్తుంది, అన్ని తెలుస్తుంది. కానీ నీ పార్టీకి కొత్తగా నీ కంపెనీ వచ్చింది, గడచిన సంవత్సర కాలంలో టీఆర్ఎస్ అమలు మీరు తెలంగాణ మొత్తం ఆగం పట్టించారు కదా. తెలంగాణ మీరంతా అభివృద్ధి చేసి ఉంటే తెలంగాణలో ఇంత రైతులు ఇంతమంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, ఇంత విద్యార్థులు బలిదానాలు ఎందుకు అవుతుండే, ఉద్యోగాలు లేకుండా తెలంగాణ ఇట్లా అయిపోతుండే. ఇవాళ తెలంగాణలో 2014 కంటే ముందు ఆత్మహత్యలు ఎట్లా ఉండే, ఇవాళ పరిస్థితి ఏందో చెప్పండి. 2014 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంటరప్ట్ చేసుకుంటా మీరు కూర్చున్నప్పుడు ఒకే పట్టాలి. మాట్లాడతాం, మీరు ఛానల్లో ఉన్నారు, మేము మాట్లాడేది మాట్లాడండి.